छात्रों, पिछले कक्षा में हम मित्रता नामक पाठ पढ़ा रहे थे। इस पाठ के शुरुआत में लेखक आचार्य रामचंद्र शुक्ल जी युवा पीढ़ी के मित्रता के बारे में, युवा लोगों के दोस्ती के बारे में बता रहे थे। वे कैसे दोस्ती बनाते हैं, किस तरह के लोगों से बनाते हैं, किस तरह के लोगों से बनाना चाहिए, इस आदि विषयों की चर्चा करते हुए इस कक्षा में हम आगे बढ़ेंगे मित्रता नामक पाठ में। दोनों अवस्थाओं में जिस बात का भय रहता है उसका पता युवा पुरुषों को प्रायः बहुत कम रहता है। यदि विवेक से काम लिया जाए तो यह भय नहीं रहता, पर युवा पुरुष प्रायः विवेक से कम काम लेते हैं। जैसा कि देखिए, पिछले कक्षा में ऐसे लोगों का साथ करना और भी बुरा है जो हमारी ही बात को ऊपर रखते हैं, क्योंकि ऐसी दशा में ना तो हमारे ऊपर कोई दाव रहती है और ना हमारे लिए कोई सहारा रहता है। ऐसा एक बात बताए हैं लेखक। ఈ యువతీ యువకులు ఈ ఎటువంటి వారితో స్నేహం చేయకూడదు అనేటువంటి విషయానికి సంబంధించి రెండు పాయింట్లు చెప్పారు. ఒకటేమిటి అంటే, ఎవరైతే మనకంటే ఎక్కువ దృఢ సంకల్పం కలిగి ఉంటారో అటువంటి వారితో స్నేహం చేయకూడదు అని ఒక మాట చెప్పారు. ఎందుకు అనంటే, మనము వారి యొక్క ప్రతి మాటని ఏ విధంగా కూడా అడ్డు చెప్పకుండా అంగీకరించాల్సి వస్తుంది. ఎవరితో స్నేహం చేస్తే, ఎవరైతే మనకంటే ఎక్కువ దృఢ సంకల్పం కలిగి ఉంటారో అటువంటి వారితో స్నేహం చేసేటప్పుడు అటువంటి వారితో స్నేహం చేసేటప్పుడు ఏమవుతుంది అనంటే, వారు ఏం చెప్పినా గూడా మనకంటే ఎక్కువ దృఢ సంకల్పం కలిగిన వారు ఏం చేస్తారంటే, మనం ఏం చెప్పినా గూడా మన మాట మనం ఏం చెప్పినా గూడా వారు వినరు. తర్వాత మనము వాళ్ళేం చెప్పినా గూడా దానికి ఎటువంటి అడ్డు చెప్పకుండా, అవరోధం పెట్టకుండా అంగీకరించాల్సొస్తుంది. కాబట్టి అటువంటి వారితో స్నేహం చేయడము చాలా చెడ్డది. దానివల్ల మనకు చెడు జరుగుతుంది, మంచి జరగదు అని చెప్పి ఒక కండిషన్ చెప్పారు. మరొకటేంటి అంటే, వారికంటే అంటే మనకంటే ఎక్కువ దృఢ సంకల్పం కలిగిన వారితో స్నేహం చేయడం కంటే గూడా ఇంకా ప్రమాదకరమైనది, చెడ్డది ఏమిటి అనంటే, ఎవరైతే మన ప్రతి మాటని, మనం చెప్పినటువంటి ప్రతి మాటని ఆహ్, అంగీకరిస్తూ పోతారో, ప్రతిసారి మనం చెప్పే ప్రతి మాటని గూడా పై మాటలాగా భావిస్తూ, "నువ్వు చెప్పావంటే అది కరెక్టు. నీదే పై మాట. నీ మాట తర్వాత ఎవరి మాటైనా" అని అంటూ ప్రతి మాటని పొగుడుతూ, అంగీకరిస్తూ పోతూ ఉంటారో, అటువంటి వారితో స్నేహం చేయడం మరింత చెడ్డది, మరింత ప్రమాదకరము. ఎందుకు అనంటే, ఈ రెండవ రకం వారితో స్నేహం చేస్తే ఏమవుతుంది అనంటే, మన మీద ఎటువంటి ఒత్తిడి ఉండదు. తర్వాత మనకి ఎటువంటి సపోర్ట్ కూడా ఉండదు. ఎటువంటి ఒత్తిడి అంటే ఏమిటి అనంటే, మనం ఏదైనా ఒక మాట అనేసాము, ఏదైనా ఒక మాట చెప్పాము. ఆ మాటలో మంచి చెడులు చెప్పడం, లేదు ఈ విధంగా మాట్లాడకూడదు, ఈ విధంగా ఆలోచన చేయకూడదు, ఈ విధంగా పని చేయకూడదు అని చెప్పి ఎవరు చెప్పేవాళ్ళు ఉండరు. మనం ఏం చెప్పినా దాన్ని అంగీకరిస్తారు. యెస్! యూ ఆర్ కరెక్ట్ అన్నట్టుగా అంటూ ఉంటారు. మన మీద ఎటువంటి ఒత్తిడి అనేటువంటిది పనిచేయదు. రెండవది, మనకి ఎటువంటి సపోర్ట్ కూడా ఉండదు. ఎటువంటి మద్దతు కూడా ఉండదు. ఎందుకనంటే ప్రతి మాటని వాళ్ళు అంగీకరిస్తూ ఉంటారు కాబట్టి, మనం ఆ మాటల ద్వారా ఏదైనా ఇబ్బందులకు గురైతే మనకు మద్దతుగా నిలబడడం అనేది కూడా ఏమీ ఉండదు. కాబట్టి ఈ 2 రకాల మనస్తత్వం కలిగిన వారితో మనం స్నేహం చేయకూడదు. మనం అంటే యువతీ యువకులు అని చెప్పి లేఖక్ ఆచార్య రామచంద్ర శుక్ల గారు చెప్పారు. ఇంతకుముందు క్లాస్‌లో అక్కడి వరకు మనం చెప్పుకున్నాం.
సో, ఇక్కడ ఈ క్లాస్‌లో ఏమంటే, సో, ఆ 2 విషయాల్ని దృష్టిలో పెట్టుకొని, दोनों अवस्थाओं में जिस बात का भय रहता है, उसका पता युवा पुरुषों को प्रायः बहुत कम रहता है. సో, ఈ 2 కండిషన్స్‌లో మొదటి కండిషను మనకంటే ఎక్కువ దృఢ సంకల్పం కలిగిన వారితో స్నేహం చేయడం వల్ల కలిగే నష్టాలు. రెండవదొచ్చి మనం చెప్పే ప్రతి మాటని అంగీకరిస్తూ మన మాటను పై మాటగా పెట్టేటువంటి వారు. ఓకే. ఈ 2 కండిషన్‌లో మనము దేని గురించి భయపడాలో ఓకే. ఆ స్పృహ ఈ మనకు అంటే ఈ యువతీ యువకులకు అస్సలు ఉండదు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువుంటుంది. మనం ఎందుకు మనకంటే దృఢ సంకల్పం కలిగిన వారితో స్నేహం చేయకూడదు అనేటువంటి స్పృహ ఓకే. అటువంటి జ్ఞానం యువతీ యువకులకి తక్కువుంటుంది. అలాగే ఆహ్, తక్కువుంటుంది. లేకుంటే అస్సలుండదు. లేకుంటే మన ప్రతి మాటని అంగీకరిస్తూ మన మాటనే పై మాటగా భావించేటువంటి వారితో మనం స్నేహం చేయకూడదు అనేటువంటి స్పృహ గూడా ఉండదు. కాబట్టి ఈ 2 విషయాల్లో యువతీ యువకులు కాస్త భయంగా ఉండాలి. కాస్త భయంగా ఉండాలంటే జాగ్రత్తగా ఉండాలి. బాగా జాగ్రత్తగా ఆలోచన చేసి స్నేహం చేయాల్సొస్తుంది. ఇటువంటి మనస్తత్వం కలిగిన వారితో స్నేహం చేయకూడదనేటువంటి స్పృహ లేదా చైతన్యము యువతీ యువకులకి అస్సలు ఉండదు లేదా తక్కువ ఉంటుంది అని చెప్పి లేఖకు అంటూ ఉన్నారు. तो युवा पीढ़ी को इस तरह का भय जो है बहुत कम रहता है. किस तरह का भय? जो हमसे ज़्यादा दृढ़ संकल्प के होते हैं, ऐसे लोगों से दोस्ती करने से हमें नुकसान ही होता है. और ऐसे ही जो हमारे हर बात को मान लेते हैं, हमारे हर बात को ऊपर रखते हैं, ऐसे लोगों से दोस्ती करना और भी बहुत बुरा है. इस तरह की चेतना जो है, इस तरह का चैतन्य जो है इस तरह का भय जो है युवा लोगों में बहुत कम रहता है, नहीं तो बिल्कुल नहीं रहता है. ऐसा यहाँ पे लेखक रामचंद्र शुक्ल जी बता रहे हैं. और आगे बढ़ेंगे. यदि विवेक से काम लिया जाए तो यह भय नहीं रहता, पर युवा पुरुष प्रायः विवेक से काम कम लेते हैं. ఇక్కడ లేఖకు ఏం చెప్తూ ఉన్నారంటే వివేకంతో మనం ఒకవేళ పని చేస్తే లేదా ఆలోచన చేస్తే మనకి ఇటువంటి భయం ఉండదు. పైన ఏ భయం గురించైతే లేఖకు చెప్పారో అటువంటి భయం ఉండదు. మనకు అంటే ఈ యువతీ యువకులకు. కానీ ఈ యువతీ యువకులు చాలా తక్కువ తమ వివేకాన్ని చాలా తక్కువగా ఉపయోగిస్తారు. వివేకంతో పని చేయడము అనేటువంటిది యువతీ యువకులు చాలా అరుదుగా చేస్తారు. చాలా తక్కువగా చేస్తారు. వివేకము అంటే అర్థం ఏంటి? మంచి, చెడు ओके भली बुरी बातें सोचने समझने की शक्ति को विवेक करके कहते हैं. వివేకం అంటే మంచి చెడు సంబంధించినటువంటి ఆలోచన మంచి చెడు గురించి ఆలోచన చేయడం అర్థం చేసుకోవడం ఉంటుంది. అటువంటి శక్తిని వివేకము అని అంటారు. ఓకే. వివేకంతో మనము పని చేస్తే తప్పకుండా వివేకంతో ఏ పని స్నేహం చేయడం అనేటువంటి పని చేస్తే మనం అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మనం అంటే యువతీ యువకులు భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈ ఈ యువతీ యువకులు చాలా తక్కువ తమ వివేకాన్ని చాలా తక్కువగా ఉపయోగిస్తారు. అందువల్ల వారు భయపడాల్సిందే. వారికి ఆ స్పృహ ఉండదు కాబట్టి వారు భయపడాల్సిందే. వారికి వివేకం ఉండదు కాబట్టి వారు భయపడాల్సిందే. దేని గురించి భయపడాలో మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. युवा युवा पीढ़ी जो है अपने विवेक का इस्तेमाल बहुत कम करते हैं. इसीलिए युवा पीढ़ी जो है ज़रूर डरना चाहिए, उनमें भय रहना चाहिए. किस तरह का भय? किस तरह के लोगों से दोस्ती करना, इस विषय में इस मामले में ज़रूर युवा पीढ़ी को भय रहना चाहिए, क्योंकि युवा पीढ़ी बहुत कम अपने विवेक का इस्तेमाल करते हैं, विवेक से काम लेते हैं. आगे बढ़ेंगे. कैसे आश्चर्य की बात है कि लोग एक घोड़ा लेते हैं तो उसके गुण दोष को कितना परख कर लेते हैं, पर किसी को मित्र बनाने में उसके पूर्व आचरण और प्रकृति आदि का कुछ भी विचार और अनुसंधान नहीं करते. సో ఎంత ఆశ్చర్యం చూడండి. कैसे आश्चर्य की बात है कि लोग एक घोड़ा लेते हैं तो उसके गुण दोष को कितना परख कर लेते हैं. సో మనందరము ఈ విషయంలో మనం ఖచ్చితంగా ఆశ్చర్యపడాల్సిందే. ఏ విషయంలో అంటే చూడండి ఒక గుర్రాన్ని కొనడానికి వెళ్ళినప్పుడు మామూలు మనుషులు మనలాంటి మనుషులందరూ ఆ గుర్రం యొక్క గుణగణాల గురించి, లోపాల గురించి, లోటుపాట్ల గురించి, దోషాల గురించి చక్కగా పరిశీలించి, చూసి గుర్రాన్ని కొంటారు. అంటే ఆ గుర్రం యొక్క ఆరోగ్యం ఎలా ఉంది? ఆ గుర్రం ఎంత వేగంగా పరిగెడుతుంది? ఆ గుర్రము
ఎంత బరువుని మోస్తుంది, ఎంత దూరము ఆ గుర్రం మీద మనము సవారీ చేయవచ్చు, యుద్ధాలకు పనికొస్తుందా లేదా, ఈ విధంగా రాజుల కాలంలో అయితే. ఓకే. ఆధునిక కాలంలో అయితే అది బరువులు మోస్తుందా లేదా, జట్కా బండి కట్టుకొని మనము గుర్రానికి నడిపితే అది ఆ బండిని, బండిలో కూర్చున్న మనుషుల్ని మోస్తుందా లేదా, దాని వయసెంత, ఎంతకాలం అది బతుకుతుంది, ఎంత తిండి తింటుంది, ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఒక గుర్రాన్ని కొనేటప్పుడు కొనేవాళ్ళు పరిశీలిస్తారు. బాగా పరిశీలించి గుర్రాన్ని కొంటారు. కానీ किसी को मित्र बनाने में उसके पूर्व आचरण और प्रकृति आदि का कुछ भी विचार और अनुसंधान नहीं करते. కానీ ఎవరినైనా స్నేహితులుగా చేసుకోవాలి అనంటే వారి యొక్క పూర్వ ఆచరణ అంటే వారు గతంలో వారి ఆచరణ ఎలా ఉండేది, వారు ఎటువంటి పనులు చేసేవారు, తర్వాత వారి స్వభావం ప్రకృతి, ప్రకృతి అంటే వారి స్వభావం నేచర్ అని చెప్పి ఇంగ్లీష్లో అంటారు. ఓకే. సో వారి మెంటాలిటీ ఏంటి, వారి స్వభావం ఏంటి, వారి ప్రవర్తన ఏంటి, వారు ఎటువంటి పనులు చేసేవారు గతంలో. ఓకే. ఇటువంటి విషయాల గురించి అస్సలు ఆలోచన చేయడము, అస్సలు ఇటువంటి విషయాల గురించి ఆలోచన చేయడం గానీ, పరిశోధన చేయడం గానీ, పరిశీలించడం గానీ ఏమీ చెయ్యము. స్నేహం చేసేటప్పుడు, స్నేహితుల్ని ఎంచుకునేటప్పుడు లేదా ఎన్నుకునేటప్పుడు ఎవరితో స్నేహం చేయాలి, ఎటువంటి వారితో స్నేహం చేయాలి, వారి పూర్వ ఆచరణ ఏంటి, వాళ్ళు గతంలో ఎట్లా ప్రవర్తించేవారు, ఏ విధంగా తిరిగేవాళ్ళు, ఏ విధంగా మాట్లాడేటువంటి వారు, వారి స్వభావం ఏంటి, వారి మనస్తత్వం ఏంటి, ఇట్లాంటి విషయాల గురించి అస్సలు ఆలోచన చేయకుండా, ఓకే, పరిశోధన చేయకుండా, పరిశీలించకుండా మనం స్నేహం చేసేస్తాం. కానీ మనమే ఒక గుర్రాన్ని కొనేకపోయినప్పుడు మాత్రం దాని యొక్క గుణ దోషాల గురించి చాలా చక్కగా పరిశీలించి, పరీక్షించి కొంటాం. ఇది నిజంగా ఆశ్చర్యపడాల్సిన విషయమే గదా! ये सचमुच आश्चर्य की बात है। का क्या आश्चर्य की बात है, कभी कभी हम क्या करते हैं, हम जैसे आदमी कभी घोड़ा खरीदने के लिए जाते हैं तो हम अच्छी तरह परख लेते हैं। क्या क्या परख लेते हैं, और घोड़ा का तबीयत कैसा है, वह कितना तेज से दौड़ती है, वह कितना वजन को लाद कर जाती है, इस तरह के सभी विषयों को हम देखते हैं, परखते हैं और घोड़ा खरीदते हैं। लेकिन एक आदमी से दोस्ती करते समय वह आदमी पहले क्या काम करता था, किस तरह सोचता था, किस तरह के लोगों के साथ बिताता था और उसका स्वभाव कैसे था, इन सब विषयों के बारे में हम बिल्कुल नहीं सोचते और इन सब मामले के बारे में हम बिल्कुल परख नहीं परखते, अनुसंधान भी नहीं करते। वे उसमें सब बातें अच्छी ही अच्छी मानकर उस पर अपना पूरा विश्वास जमा देते हैं। हंसमुख चेहरा, बातचीत का ढंग, थोड़ी चतुराई व साहस, यही दो चार बातें किसी में देखकर लोग चटपट उसे अपना बना लेते हैं। तो आगे देखिए लेखक क्या कह रहे हैं। సో వారు అంటే ఈ యువతీ యువకులు ఎవరితో అయితే స్నేహం చేస్తారో ఎటువంటి ముందు చూపు ఆలోచన, ఓకే, గత చరిత్రను పరిశీలించడం ఇటువంటివన్నీ ఏం లేకుండా స్నేహాలు మొదలు పెడతారు కదా. సో దానికి సంబంధించి చెప్తున్నారు. वे उसमें सब बातें अच्छी ही अच्छी मानकर उस पर अपना पूरा विश्वास जमा देते हैं। ఆ ఆ యువ రక్తం లేదా యువతి యువకులు ఏం చేస్తారంటే యువతరం వారు ఎవరితో అయితే స్నేహం చేస్తారో వారికి సంబంధించి వారు ఈ విధంగా విశ్వసిస్తారు. ఏమని విశ్వసిస్తారు? వారి స్నేహితులు అన్ని రకాలుగా మంచివారు. అచ్చి హి అచ్చి మాన్కర్, వారి స్నేహితుల్లో వారి స్నేహితుల్లో ఏ రకంగా చూసినా కూడా చెడు అనేటువంటిది లేదు. వారి స్నేహితులు పూర్తిగా సంపూర్ణంగా మంచివారు అనేటువంటి విశ్వాసాన్ని తమ స్నేహితుడి మీద వాళ్ళు కలిగి ఉంటారు. अपने दोस्तों को वे शत प्रतिशत भरोसा करते हैं कि वे जिनसे दोस्ती करते हैं उनमें किसी भी तरह की बुराई नहीं है, उनमें सब बातें जो है अच्छी ही अच्छी है। इस तरह का विश्वास या भरोसा जो है अपने दोस्तों के ऊपर रखते हैं ये युवा पीढ़ी। आगे देखिए, हंसमुख चेहरा, बातचीत का ढंग, थोड़ी चतुराई व साहस, यही दो चार बातें किसी में देखकर लोग चटपट उसे अपना बना लेते हैं। సో హస్ముఖ్ చెహరా, హస్ముఖ్ చెహరా. సో హస్ముఖ్ చెహరా అంటే అర్థం ఏంటంటే స్మైలింగ్ ఫేస్, నవ్వుతూ ఉండేటువంటి మొహము. బాతచీత్ కా ఢంగ్, బాతచీత్ కా ఢంగ్ అంటే మాట్లాడేటువంటి తీరు,
మాట తీరు. థోడి చతురాయి. థోడి చతురాయి అంటే, చతురాయి అంటే చలాకీతనం. చలాకీతనం. ఓకే. థోడి చతురాయి కాస్త చలాకీగా ఉండటం. వా సాహస్ మరియు సాహసం. సాహసోపేతంగా ఉండటము. यही 2-4 बातें किसी में देखकर लोग चटपट उसे अपना बना लेते हैं. ఈ ఈ 2, 3 విషయాలే ఇందాక చెప్పుకున్నామే. నవ్వుతూ ఉండేటువంటి మొహము, మాట్లాడేటువంటి మాట తీరు, కాస్త చలాకీతనము మరియు సాహసం, సాహసవంతమైనటువంటి ప్రవృత్తి. ఇటువంటి 2, 4 విషయాల్ని ఓకే. ఎవరిలోనైనా చూసి వారితో వెంటనే స్నేహం చేయడం, వారిని వెంటనే స్నేహితులుగా చేసుకోవడం అనేది ఈ యువతరం చేస్తూ ఉంటుంది. युवा पीढ़ी क्या करते हैं, किसी आदमी का चेहरा हंसमुख है, कोई मुस्कुरा रहा है, तो ऐसे लोगों के प्रति आकर्षित होते हैं। और कोई किसी के बातचीत करने का ढंग बहुत अच्छा है, आकर्षजनक है, तो ऐसे लोगों से भी दोस्ती करते हैं। और जो थोड़ा सा चालाक होते हैं, बुद्धिमान होते हैं, तो ऐसे लोगों से भी दोस्ती करते हैं। और ऐसे ही जो लोग साहसी प्रवृत्ति के होते हैं, साहस करने के मानसिकता रखते हैं, थोड़ा सा साहस दिखाते हैं, ऐसे लोगों से भी दोस्ती करते हैं। इस तरह के 3-4 बातों में किसी भी एक बात को, किसी भी एक विशेषता को सामने वाले आदमी में देखकर ये युवा पीढ़ी क्या करते हैं कि तुरंत उनसे दोस्ती कर लेते हैं, तुरंत उनको अपना दोस्त बना लेते हैं। సో, ఇది మనకందరికీ తెలుసనమాట. సో, దీనికి మనం అనేక ఉదాహరణలు చెప్పుకోవచ్చు. సో, కొద్దిమంది ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, స్మైలింగ్ ఫేస్‌తో కనిపిస్తూ ఉంటారు. సో, అటువంటి వారి పట్ల మనము ఆకర్షితులు కావడం అనేది చాలా సహజంగా జరుగుతుంది. ఓకే. అలాగే కొద్దిమంది చక్కగా మాట్లాడతారు, ఆకర్షణీయంగా మాట్లాడతారు. ఓకే. వారి మాటలు పదే పదే వినాలనిపిస్తుంది. వారు మాట్లాడుతుంటే అలాగే చూడాలనిపిస్తుంది. సో, అటువంటి వారు ఎప్పుడు మాట్లాడుతూ ఉండాలి మీతో అని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం. సో, ఇట్లాంటి ఆకర్షణలకి లోనైపోయి మనము తొందరగా స్నేహం చేయడం అనేది చేస్తూ ఉంటాం అనమాట. సో, కొద్దిమంది సాహసాలు చేస్తుంటారనమాట. సాహసాలు అనంటే కొన్ని చేస్తే ప్రమాదకరం. అయినా గూడా చేయడానికి ముందు పడుతూ ఉంటారు. సో, దాన్ని చూసి వారి పట్ల మనలో ఒక రకమైనటువంటి స్నేహ భావన అనేటువంటిది ఉత్పన్నం కావడం. వారితో మెల్లగా స్నేహం చేయడం అనేది చేస్తూ ఉంటాం. ఇంకొద్దిమంది చాలా చలాకీగా కనిపిస్తూ ఉంటారు. ఆ చలాకీతనం చూసి గూడా మనం ఏం చేస్తామంటే స్నేహం చేయడం అనేది చేస్తూ ఉంటాం. సో, ఇటువంటి ఉదాహరణ మనం చాలా చెప్పుకోవచ్చనమాట. आगे देखिए, हम लोग यह नहीं सोचते कि मैत्री का उद्देश्य क्या है, तथा जीवन के व्यवहार में उसका कुछ मूल्य भी है। तो हम लोग यह नहीं सोचते कि मैत्री का उद्देश्य क्या है. మనం ఎప్పుడూ ఒక విషయం గురించి ఆలోచన చేయం. ఈ విషయం అస్సలు ఆలోచన చేయం. ఏమిటి అంటే స్నేహం యొక్క ఉద్దేశ్యం ఏంటి? ఏ ఉద్దేశ్యంతో స్నేహం చేయాలి? స్నేహితుల్ని ఏ ఉద్దేశ్యంతో మనం ఏర్పరచుకోవాలి? మరియు జీవన్ కే వ్యవహార్ మే ఉస్కా కుచ్ మూల్య భీ హై. సో, మన జీవిత వ్యవహారంలో ఓకే. మన జీవన వ్యవహారంలో స్నేహితులకు కూడా ఒక విలువ ఉంటుంది. మన జీవితంలో స్నేహితులకు ఒక విలువ ఉంటుంది. కాస్త కూస్తో విలువ ఉంటుంది అనే విషయం గురించి కూడా మనం ఎప్పుడూ ఆలోచన చేయం. స్నేహం ఎందుకు చేయాలి? ఏ ఉద్దేశ్యంతో చేయాలి? ఎవరితో చేయాలి? ఓకే. ఏ ఉద్దేశ్యంతో చేయాలి? మన జీవితంలో వారికి ఆ స్నేహాలకి లేదా ఆ స్నేహితులకి ఏమన్నా విలువ ఉందా? లేదా? ఇటువంటి విషయాలన్నీ గూడా మనం ఎప్పుడూ ఆలోచన చేయము. हम कभी नहीं सोचते कि किस तरह के लोगों से दोस्ती करना चाहिए, किस उद्देश्य से दोस्ती करना चाहिए और हमारी ज़िंदगी में अ, उस तरह के दोस्तों से क्या उस तरह के दोस्तों के लिए कोई मूल्य है या नहीं, इन सब विषयों के बारे में हम बिल्कुल नहीं सोचते। आगे देखें, यह बात हमें नहीं सूझती कि यह एक ऐसा साधन है जिससे आत्म शिक्षा का कार्य बहुत सुगम हो जाता है. సో, ఈ విషయం మనకు అస్సలు స్ఫురించదు లేదా బోధపడదు. ఏమిటి అంటే ఇది ఒక సాధనం. ఏది? స్నేహం చేయడము. ఓకే. ఇది ఒక సాధనం. దేనికి సాధనము అంటే ఆత్మ శిక్షా కా కార్య బహుత్ సుగమ్ హో జాతా హై. ఆత్మ శిక్ష అంటే సెల్ఫ్ ట్రైనింగ్, సెల్ఫ్ ఎడ్యుకేషన్. మనకు మనము శిక్షణ ఇచ్చుకోవటం లేదా మనకు మనం నేర్పించుకోవటం, మనకు మనం నేర్చుకోవటం. ఓకే.
అనేటువంటి పని ఏదైతే ఉంటుందో మనం నేర్చుకోవాలి. మనకు మనం నేర్పించుకోవాలి. మనకు మనం శిక్షణ ఇచ్చుకోవాలి అనేటువంటి పని ఏదైతే ఉంటుందో అది ప్రతి మనిషి జీవితంలో ఉంటుంది. ఈ పని సులభంగా జరిగిపోవడానికి ఇది సాధనము. ఏది సాధనము? అంటే ఇందాక పైన చెప్పుకున్నామే, ఎటువంటి వారితో స్నేహం చేయాలి, ఎటువంటి వారితో స్నేహం చేసేటప్పుడు బాగా ఆలోచన చేయాలి, ఏ ఉద్దేశంతో స్నేహం చేయాలి, ఆ స్నేహాలకి ఏమైనా విలువ ఉంటుందా? సో, ఇట్లాంటి విషయాలకు సంబంధించిన జ్ఞానం మనకు చాలా అవసరము. అయితే దేనికి అవసరం అనంటే మనకు మనం నేర్చుకోవడానికి, మనకు మనం నేర్పించుకోవడానికి. సో, మనకు మనం నేర్పించుకోవడం అనేటువంటి పని సులభంగా జరగడానికి పైన చెప్పుకున్నటువంటి విషయాలకు సంబంధించిన జ్ఞానం మనకు చాలా అవసరము. కానీ ఈ విషయం మనకు బోధపడదు, ఈ విషయం మనకు స్ఫురించదు. यह बात हमें बिल्कुल नहीं सूझती है कि अ, हम कैसे अपने आप को सिखा सकते हैं। अपने आप को सिखाने का जो काम है, उस काम को कैसे हम आसानी से बना सकते हैं और अपने आप को सिखाने के काम करने के लिए यह जो है यह एक साधन है। क्या ये दोस्ती या मित्रता जो है एक साधन है। तो इसीलिए हम किस तरह के लोगों से दोस्ती करना चाहिए, इन सब के बारे में हम सोचना चाहिए और एक तरह का भय भी रहना चाहिए। ठीक है, आगे देखिए। एक प्राचीन विद्वान का वचन है, विश्वास पात्र मित्र से बड़ी भारी रक्षा रहती है। विश्वास पात्र मित्र से बड़ी भारी रक्षा रहती है। जिसे ऐसा मित्र मिल जाए तो उसे समझना चाहिए कि खजाना मिल गया। సో, ఒక ప్రాచీన విద్వాంసుడు ఈ విధంగా చెప్పాడు ఒక చోట. ఈ విధంగా అన్నాడు. ఏమని అంటే, విశ్వాసపాత్ర మిత్ర సే బడి భారీ రక్షా రహతీ హై. విశ్వాసపాత్రుడైనటువంటి మిత్రుడి వల్ల మనకు ఎంతో రక్షణ లభిస్తుంది. जिसे ऐसा मित्र मिल जाए तो उसे समझना चाहिए कि ఖజానా మిల్ గయా. ఎవరికైతే ఇటువంటి మిత్రుడు లభిస్తాడో వారు వారికి ఒక పెద్ద నిధి దొరికినట్టుగా భావించవచ్చు అని ఒక ప్రాచీన విద్వాంసుడు ఒక చోట చెప్పి ఉన్నాడు. ఏమని చెప్పాడు? నమ్మకమైనటువంటి విశ్వాసపాత్రుడైనటువంటి ఒక మిత్రుడు మనకు లభిస్తే, మనకు ఉంటే అతని వల్ల మనకు ఎల్లవేళలా ఆ రక్షణ అనేటువంటిది మనము పొందగలుగుతాము. వారి నుంచి చాలా పెద్ద రక్షణ అనేటువంటిది మనకు లభిస్తుంది. పెద్ద రక్షణ అంటే పెద్ద పెద్ద ప్రమాదాల నుంచి కూడా మనల్ని మనం రక్షించుకోవచ్చు. అన్ని వేళలా, సర్వకాలాల్లో, సర్వావస్థల్లో కూడా మన జీవితానికి మనకు ఒక రక్షణ అనేది ఏర్పడుతుంది. ఎప్పుడైతే మనకు ఒక నమ్మకమైన మిత్రుడు ఉంటాడో అని. ఇంకోటి ఏంటి అంటే, ఎవరికైతే ఇటువంటి నమ్మకమైన మిత్రుడు దొరుకుతాడో వారు ఈ విధంగా భావించవచ్చు. ఏ విధంగా అంటే వారికి ఒక పెద్ద నిధి దొరికినట్టుగా భావించవచ్చు. పెద్ద ఖజానా, ఖజానా అంటే మీకు తెలుసు ట్రెజరీ అని చెప్పి ఇంగ్లీష్‌లో అంటారు. ఎక్కడైతే ధనము, డబ్బు అంతా నిల్వ చేస్తారో దాన్ని ఖజానా అంటారు. సో, నీ దగ్గర ఒక పెద్ద ఖజానా ఉన్నట్టుగా నువ్వు భావించవచ్చు. ఎప్పుడు? ఎప్పుడైతే నీకు ఒక మంచి నమ్మకమైన మిత్రుడు ఉంటాడో. सो आप इस तरह देखिए, एक प्राचीन विद्वान एक जगह इस तरह बताए हैं कि आपको बहुत बारी रक्षा रहती है जब आपको आपके ज़िंदगी में एक विश्वास पात्र मित्र रहते हैं। और आप ऐसा भी समझ सकते हैं कि आपको बहुत बड़ा धन दौलत मिल गया, एक बहुत बड़ा खजाना मिल गया। कब? जब आपको एक विश्वास पात्र मिल जाता है ज़िंदगी में, तब आप ऐसा महसूस कर सकते हैं कि आपको एक बहुत बड़ा खजाना मिल गया और उस दोस्त से आपको बहुत भारी रक्षा जो है रहती है। आगे देखिए। विश्वास विश्वास पात्र मित्र जीवन का एक औषध है। हमें अपने मित्रों से यह आशा रखनी चाहिए कि वे उत्तम संकल्पों में हमें दृढ़ करेंगे, दोषों और त्रुटियों से हमें बचाएंगे, हमारे सत्य, पवित्रता और मर्यादा के प्रेम को पुष्ट करेंगे। जब हम हतोत्साह होंगे
तब हमें उत्साहित करेंगे। सारांश यह है कि वे हमें उत्तमतापूर्वक जीवन निर्वाह करने में हर तरह से सहायता देंगे। तो एक बार देखिए, విశ్వాస పాత్ర మిత్ర జీవన్ కా ఏక్ ఔషధ్ హై. సో విశ్వాసపాత్రుడైనటువంటి మిత్రుడు మనకు ఒక ఔషధం లాంటివాడు, మన జీవితానికి ఒక ఔషధం లాంటివాడు అని చెప్పి లేఖక ఆచార్య రామచంద్ర శుక్ల గారు చెబుతూ ఉన్నారు. ఔషధం లాంటివాడు అని చెప్తున్నారు. ఔషధం ఏం చేస్తుంది? మనకు వచ్చినటువంటి రోగాల్ని తగ్గిస్తుంది. మన శరీరానికి అనారోగ్యం చేస్తే ఆ అనారోగ్యాన్ని దూరం చేసుకోవడానికి మనం ఔషధం అనేటువంటి దాన్ని సేవిస్తాము. ఔషధం అంటే మందు అనమాట, మెడిసిన్. సో అదేం చేస్తుంది? మన శరీరంలో ఉండేటువంటి అనారోగ్యాన్ని పూర్తిగా తొలగిస్తుందనమాట. సో ఒక ఔషధం ఎటువంటి పని చేస్తుందో, ఒక నమ్మకమైనటువంటి మిత్రుడు కూడా అటువంటి పనే చేస్తాడు మన జీవితంలో. కాబట్టి నమ్మకమైన మిత్రుడు ఒక ఔషధంతో సమానము అని చెప్పి లేఖకు చెబుతూ ఉన్నారు. ఇంకా ఏం చెప్తున్నారు అంటే, तो विश्वास पात्र मित्र जो है एक दवा के समान है, एक औषध के समान है। जिस तरह दवा लेने से हमारे बिगड़े हुए तबीयत जो है सुधर जाती है, उसी तरह विश्वास पात्र मित्र अगर हमारे ज़िंदगी में रहता है तो हम भी अपने ज़िंदगी में आने वाले सब तरह के बुराइयों को, बिगड़ी हुई तबीयत के समान वाली बुराइयों को भी हम दूर कर सकते हैं, ऐसे यहाँ पे लेखक बता रहे हैं। आगे देखिए, हमें अपने मित्रों से यह आशा रखनी चाहिए कि वे उत्तम संकल्पों में हमें దృఢ కరెంగే. సరే, మనము మన మిత్రుల నుంచి ఏం ఆశించవచ్చు? మనం అంటే ఈ యువతరం, యువ పీढ़ी. సో యువతరం స్నేహాలు చేసేటప్పుడు స్నేహితుల నుంచి ఏం ఆశించవచ్చు అంటే, వే ఉత్తమ సంకల్పమే హమే దృఢ కరెంగే. మన సంకల్పం ఉత్తమమైనది అయినప్పుడు వారు, ఎవరు? మన స్నేహితులు మన సంకల్పాన్ని దృఢపరచాలి. మిత్రమా, నీ సంకల్పం చాలా మంచిది, ఎంతో ఉత్తమమైనది. కాబట్టి నీ సంకల్పాన్ని నుంచి నువ్వెప్పుడు కూడా పక్కకు తప్పుకోవద్దు. నీ సంకల్పాన్ని నెరవేర్చుకోవడానికి నువ్వు చిత్తశుద్ధితో కృషి చేయి అని చెప్పి మనకు ప్రోత్సహించాలి. ఆ విధంగా మన ఉత్తమమైన సంకల్పాన్ని మన స్నేహితుడు దృఢపరచాలి. సో ఇటువంటి దాన్ని మనం స్నేహితుల నుంచి ఆశించవచ్చు అన్నమాట. సో స్నేహితుల నుంచి ఏమేమి ఆశించాలి? మన స్నేహితుల్లో ఏమేమి ఉండాలి? లేదా మనం ఎవరితో అయితే స్నేహం చేస్తామో అటువంటి స్నేహితుల నుంచి మనం ఏమేమి ఆశించాలి అనేటువంటి విషయాల గురించి ఇక్కడ లేఖక రామచంద్ర శుక్ల గారు చెబుతూ ఉన్నారు. మనం అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మనం యువతరం యొక్క స్నేహాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కాబట్టి మనం అంటే అర్థం ఇక్కడ యువతరం అన్నమాట. ఇంకా ఏం ఆశించవచ్చు స్నేహితుల నుంచి అంటే, దోషం और त्रुटियों से हमें बचाएंगे. సో మనము ఏవైనా తప్పులు కానీ పొరపాట్లు కానీ చేస్తే, మనలో, మన వ్యక్తిత్వంలో, ఆలోచనలో, మాటల్లో, చేతల్లో ఏమైనా తప్పులు, దోషాలు, లోపాలు ఉంటే వాటి నుంచి మనల్ని రక్షిస్తారు. వాటి నుంచి మనల్ని రక్షించాలి అని కూడా మనం ఆశించవచ్చు. సో మన స్నేహితుల్లో మనం ఎవరితో స్నేహం చేస్తామో వారి నుంచి మనం ఇది కూడా ఆశించవచ్చు. ఇటువంటి ఆశ కూడా పెట్టుకోవచ్చు. ఎటువంటి ఆశ అంటే, వారు మనలో ఉండేటువంటి లోపాలని, దోషాలని మనకు చూపించి వాటి నుంచి మనల్ని రక్షిస్తారు అనేటువంటిది కూడా మనం ఆశ పెట్టుకోవచ్చు. అది కూడా ఆశించవచ్చు అన్నమాట. ఇంకా हमारे सत्य, पवित्रता और मर्यादा के प्रेम को पुष्ट करेंगे. అలాగే సత్యంతో కూడినటువంటి, పవిత్రమైనటువంటి, మర్యాదతో కూడినటువంటి ప్రేమ ఏదైతే మనలో ఉంటుందో దాన్ని బలపరచాలి, బలపరుస్తారు. ఓకే, ఎవరు? మన మిత్రులు, విశ్వాసపాత్రులైనటువంటి మిత్రులు మనకు ఉంటే వారు ఈ పని చేస్తారు. సో ఈ పని చేయాలని మనం వారి నుంచి ఆశించవచ్చు. తప్పకుండా మనం ఆశించినట్టుగా వారు చేస్తారు. సో ఏం ఆశించవచ్చు మన మిత్రుల నుంచి అంటే, మన ప్రేమ అనేటువంటిది సత్యవంతమైనటువంటి ప్రేమ అయితే, పవిత్రమైనటువంటి ప్రేమ అయితే, మర్యాదకు భంగం కలిగించినటువంటి ప్రేమ అయితే, అటువంటి మన ప్రేమను వారు బలపరుస్తారు. ఓకే, ఎవరు? విశ్వాసపాత్రులైనటువంటి మిత్రులు. సో సో మన మిత్రులు నుంచి మనము ఇటువంటి దాన్ని మనం ఆశించవచ్చు. వారు బలపరచాలి దేన్ని? మన ప్రేమని. ఎటువంటి ప్రేమనంటే, ఏ ప్రేమ అయితే, మన ప్రేమ పవిత్రమైనదైనప్పుడు, మన ప్రేమ మర్యాదకు కట్టుబడి ఉన్నప్పుడు,
మన ప్రేమ సత్యానికి కట్టుబడి ఉన్నప్పుడు తప్పకుండా మన ప్రేమను వారు బలపరచాలి అని మనం ఆశించవచ్చు. అలాగే జబ్ హమ్ హతోత్సాహ్ హోంగే తబ్ హమే ఉత్సాహిత్ కరెంగే. అలాగే మనము జీవితంలో నీరు గారిపోయినప్పుడు, నిరుత్సాహ నిరుత్సాహంతో ఉన్నప్పుడు, నిరాశ నిస్పృహలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నప్పుడు మన మిత్రులు, విశ్వాసపాత్రులైన మిత్రులు మనకుంటే వారు మనలో మా తిరిగి ప్రోత్సాహాన్ని నింపటం, ఉత్సాహాన్ని నింపటం అనేటువంటిది చేయాలి. మనలో ఉండే నిరాశ నిస్పృహల్ని పోగొట్టి మనలో ఏ ఉత్సాహం అయితే సన్నగిల్లిందో ఆ ఉత్సాహాన్ని తిరిగి పాదుకొల్పేటువంటి ప్రయత్నం చేయాలి. ఇటువంటి దాన్ని మనము మన మిత్రుల నుంచి ఆశించవచ్చు. ఇటువంటి ఆశ మన మిత్రుల నుంచి పెట్టుకోవచ్చు. ఏ మిత్రుల నుంచి అంటే విశ్వాసపాత్రులైనటువంటి మిత్రులై మనం సంపాదించుకుంటే వారి నుంచి మనం ఇటువంటివన్నీ కూడా ఆశించవచ్చు. సో పైన చెప్పుకున్న విషయాలన్నిటికీ సంక్షిప్తంగా సారాంశం ఏంటంటే, सारांश यह है कि वे हमें उत्तमता पूर्वक जीवन निर्वाह करने में हर तरह से సహాయత देंगे. అటువంటి ఆ మిత్రులు మనం ఇందాక చెప్పుకున్నామే ఏమేమైతే మిత్రుల నుంచి ఆశించవచ్చు అని అన్నామో, సో అటువంటి గుణగణాలు కలిగిన మిత్రులు మన జీవితంలో ఏం చేస్తారు అనంటే, మనము మన జీవితాన్ని ఉత్తమంగా, ఉన్నతంగా తీర్చిదిద్దుకొని, ఆ విధంగా మనం జీవించడానికి అన్ని రకాలుగా ఆ మిత్రులు మనకు సహాయ సహకారాలు అందిస్తారు అని మనం సంక్షిప్తంగా చెప్పుకోవచ్చనమాట. సో, మన జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం, ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం జీవించడం. ఓకే. ఉత్తమంగా 10 మందిలో ఉత్తమమైనటువంటి జీవిత మార్గాన్ని ఎన్నుకొని ఉత్తమమైనటువంటి జీవితాన్ని మనం జీవించడం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, ఆ పనిలో మనకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటూ సహాయ సహకారాలు అందిస్తారు అని అర్థం అన్నమాట. तो यहाँ पर लेखक बता रहे हैं कि हम अपने दोस्तों से इस तरह की आशा रख सकते हैं कि वे हमें, जब हमारा संकल्प दृढ़ होता है तब वे हमें मदद करेंगे, हमारे संकल्प को और दृढ़ बनाने में मदद करते हैं। और और क्या करते हैं कि वे क्या करते हैं कि अगर हमारे सोच में या कथनी में करने में कोई गलतियां हैं, कमियां हैं या दोष है, तो इस तरह की कमियां या दोषों से वे हमें बचाते हैं। और जब हमारा प्रेम जो है सत्य से भरी होती है, पवित्र होती है और मर्यादा के अंदर रहती है, तो हमारे दोस्त क्या करते हैं, हमारे प्रेम को मदद देते हैं, हमारे प्रेम को पुष्ट करते हैं। और ऐसे ही जब हमारे अंदर हौसला बिल्कुल कम हो जाती है और हम निरुत्साह में रहते हैं, हमारे उत्साह जो है हतोत्साह जब हम होते हैं, तब हमारे दोस्त जो है हमें फिर से उत्साहित करते हैं, हमारे हौसले को फिर से बढ़ाते हैं। तो ये सब काम जो है हमारे दोस्त करते हैं। और इस तरह के दोस्तों से ही हम दोस्ती करना चाहिए। और ये सब जो विश्वास पात्र मित्र होता है, विश्वास पात्र दोस्त होता है, वही ये सब करते हैं। तो हम विश्वास पात्र दोस्तों से हम इस तरह ये सब जो है इन सब चीज़ों की आशा रख सकते हैं। सब करेगा इस तरह की आशा रख सकते हैं। संक्षिप्त में अगर कहना है तो ये विश्वास पात्र मित्र जो है वे क्या करते हैं कि हम अपने ज़िंदगी को अच्छी तरह उत्तमता पूर्वक निभाने में हर तरह से मदद करते हैं। ठीक है? और आगे देखिए, सच्ची मित्रता में उत्तम से उत्तम वैद्य की सी निपुणता और परख होती है, अच्छी से अच्छी माता का सधैर्य और कोमलता होती है। सच्ची मित्रता में उत्तम से उत्तम వైద్య की सी నిపుణత और परख होती है। నిజమైనటువంటి స్నేహం, ఓకే, నీతి నిజాయితీతో కూడినటువంటి నిజమైనటువంటి స్నేహం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉత్తమ్ సే ఉత్తమ్ వైద్య की सी నిపుణత और परख होती है। సో నిజమైనటువంటి స్నేహంలో మంచి వైద్యుడు, నైపుణ్యం కలిగినటువంటి వైద్యుడు, ఉత్తమమైనటువంటి వైద్యుడిలో ఎటువంటి నైపుణ్యం ఉంటుందో, ఎటువంటి పరిశీలనా శక్తి ఉంటుందో, అటువంటి పరిశీలనా శక్తి లేదా నైపుణ్యము మంచి స్నేహితుల్లో లేదా స్నేహంలో కూడా మనకు కనిపిస్తుంది. అంటే వైద్యులు ఉంటారు, డాక్టర్లు ఉంటారు కదా, ఆ డాక్టర్లలో కొద్దిమంది డాక్టర్లని మనం బెస్ట్ డాక్టర్ అని చెప్పి అంటాం. ఆ వైద్యుడు చాలా ఉత్తమమైన వాడు అని చెప్పి కొద్దిమంది పరిగణిస్తూ ఉంటాం. ఎటువంటి వైద్యుని మనం ఉత్తమమైనటువంటి వైద్యుడిగా పరిగణిస్తూ ఉంటాము అంటే,
ఏ వైద్యుడిలో అయితే నైపుణ్యం బాగా ఉంటుందో, ఏ వైద్యుడైతే రోగాల్ని చక్కగా పరీక్షించి, పరిశీలించి రోగ నిర్ధారణ కరెక్ట్‌గా చేస్తాడో, చేసి ఆ రోగానికి సరైన మందు ఇచ్చి రోగాన్ని సమూలంగా నిర్మూలిస్తాడో అటువంటి వైద్యుడిని మనం ఉత్తమమైనటువంటి వైద్యుడిగా మనం భావిస్తూ ఉంటాం. సో, ఆ నైపుణ్యం రోగాల్ని కరెక్ట్‌గా పరిశీలించి, రోగాల్ని కరెక్ట్‌గా అంచనా కట్టి, దానికి తగినటువంటి మందుని కరెక్ట్‌గా ఇచ్చి, మన రోగాలు నిర్మూలించడం అనేటువంటి నైపుణ్యము ఏ వైద్యుల్లో అయితే ఉంటుందో అటువంటి వైద్యుని మనం ఉత్తమమైనటువంటి వైద్యుడిగా భావిస్తాం. సో, ఉత్తమమైన వైద్యుల్లో ఉండేటువంటి లక్షణాలన్నీ కూడా ఉత్తమమైన స్నేహితుల్లో గూడా ఉంటాయి. ఆ ఉత్తమమైన స్నేహితులు ఎప్పుడు లభిస్తారంటే, నిజమైనటువంటి స్నేహంలో ఉత్తమమైనటువంటి వైద్యుడి లక్షణాలు కలిగినటువంటి స్నేహితులు ఉంటారు. సో, వీరేం జేస్తారు అనంటే, మన ఆలోచనలు, మన ప్రవర్తన, మన వ్యక్తిత్వం, మన మాటలు, మన చేతలు, మన చూపులు వీటిలో ఎక్కడెక్కడైతే చెడు అనేటువంటిది ఉందో, చెడు లక్షణాలున్నాయో వాటన్నిటిని ఎప్పటికప్పుడు పరిశీలించి చక్కగా వాటికి పరిష్కార మార్గం చూపించడం, వాటిని మనలోంచి దూరం చేయటం, మనం మంచి ఆలోచనలతో, మంచి ప్రవర్తనతో, మంచి పనులు చేసేలాగా ప్రోత్సహించటం అనేది ఆ నిజమైనటువంటి మిత్రులు చేస్తారు. ఆ వైద్యుల్లాగా. ఇంకా आगे बता रहे हैं तो यहाँ पे देखिए जो दोस्त सच्चा दोस्त होता है वह एक वैद्य के समान होता है, एक डॉक्टर के समान होता है, अच्छा सा डॉक्टर के समान होता है, अच्छा सा वैद्य के समान होता है। सो अच्छा सा वैद्य मतलब जिसे उत्तम वैद्य करके कहते हैं, वो क्या करता है कि वो हमारे अंदर, हमारे बदन के अंदर जो उम, बुरे लक्षण रहते हैं, रोग के लक्षण रहते हैं, उसको अच्छी तरह पहचान कर उसका इलाज करते हैं। उसके लिए सही दवा देते हैं और उसको हमारे बदन से बाहर निकाल कर फेंकते हैं। बिगड़े हुए हमारे तबीयत को सुधार देते हैं, हमारे तबीयत को अच्छा करते हैं, हमें दुरुस्त बनाते हैं, तंदुरुस्त बनाते हैं। कौन? अच्छा सा वैद्य। तो जो वैद्य काम करता है, अच्छा सा वैद्य, वही काम हमारे सच्चा दोस्त भी करता है। तो सच्चा दोस्त क्या करता है? हमारे सोच में, विचार में, बर्ताव में, कथनी में, करनी में जो बुरापन है, उसे दूर करता है, उससे हमें बचाता है। इसे पहले ही पहचानता है और हमें सचेत करता है और हमें रोकता है। जिस तरह वह वैद्य करता है, वही काम हमारा सच्चा दोस्त करता है। आगे देखिए, अच्छी से अच्छी माता का सधैर्य और कोमलता होती है। అలాగే ఒక మంచి తల్లిలో ఉండేటువంటి ధైర్యము, కోమలత్వం కూడా మంచి మిత్రుల్లో ఉంటుంది. మంచి స్నేహంలో, మంచి మిత్రుడిలో ఇంకా ఏముంటుంది అంటే, ఒక మంచి తల్లిలో ఉండేటువంటి ధైర్యము, తర్వాత సున్నితత్వం గూడా ఉంటుంది. సో, మంచి తల్లి అంటే తల్లి మామూలుగా పలానా తల్లి చాలా గొప్పది, మంచిది అని చెప్పుకుంటూ ఉంటాం. సో, ఏ తల్లి గొప్ప తల్లిగా మనకు చరిత్రలో కనిపిస్తుంది లేదా మనము చెప్పుకుంటాము మామూలుగా లోక వ్యవహారంలో అంటే, ఏ తల్లైతే ధైర్యంగా అన్నిటిని ఎదుర్కొంటుందో, తమ బిడ్డలకు వచ్చేటువంటి కష్టాలని, జీవితంలో వచ్చేటువంటి కష్టాలని అన్నిటిని కూడా ధైర్యంగా ఎదుర్కొంటుందో, అటువంటి తల్లిని మనం గొప్ప మంచి తల్లిగా భావిస్తాం. అలాగే ఏ తల్లైతే చాలా సున్నితంగా ఉంటుందో, దేని పట్ల? తమ బిడ్డల పట్ల, బిడ్డల యొక్క ఆకలి పట్ల, బిడ్డల యొక్క అవసరాల పట్ల, బిడ్డల యొక్క ఆరోగ్యం పట్ల చాలా సున్నితమైనటువంటి మనసుతో ప్రతిస్పందిస్తూ, వాటిని ఆ బిడ్డలకు కలిగేటువంటి ఇబ్బందులను దూరం చేస్తుందో, ఆ దూరం చేసేటువంటి క్రమంలో వచ్చే ఇబ్బందులు ధైర్యంగా ఎదుర్కొంటుందో, అటువంటి తల్లిని మనం ధైర్యవంతురాలైనటువంటి తల్లిగా, మంచి తల్లిగా మనం భావిస్తాం అన్నమాట. ఓకే. సో, స్నేహితుడు గూడా, నిజమైన స్నేహితుడు గూడా అటువంటి వాడే. ఓకే. మంచి తల్లి లాంటి వాడే. సో, నిజమైన స్నేహితుడు ఏం చేస్తాడు? నిజమైన స్నేహితుడు ధైర్యంగా ఉంటాడు, సున్నితంగా ఉంటాడు. మనకు కలిగేటువంటి సమస్యలు, మనకొచ్చేటువంటి ఇబ్బందుల పట్ల చాలా సున్నితంగా ఆలోచించి స్పందిస్తాడు. మనకు అన్ని రకాలుగా చేదోడు వాదోడుగా ఉంటాడు. మనకు ఆహ్, ఒక కుడి భుజంలాగా ఉంటాడు. మనకు ధైర్యాన్ని నూరిపోస్తాడు. ధైర్యంగా ముందు పడి మన సమస్యల్ని పరిష్కరించి, మన జీవితంలో ఉన్నతంగా ఎదగటానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తాడు. అది నిజమైనటువంటి మిత్రుడు చేస్తాడు. सच्चा मित्र क्या करता है? सच्चा मित्र जो है
एक अच्छी सी माता के समान है। अच्छी सी माता करके हम किसे कहते हैं? जिस माँ में धीरज या हिम्मत रहती है, जिस माँ जो माँ जिस माँ कोमल रहती है, खास करके बच्चों के मामले में जो माँ कोमल रहती है और धीरज या हिम्मत दिखाती है, बच्चों को आने वाले कष्ट या मुश्किलों के प्रति जो माँ कोमल होकर या सेंसिटिव होकर माँ धीरज से हिम्मत से अपने बच्चों के परेशानियों को दूर करती है, इस तरह के माँ को हम अच्छी सी माँ करके कह सकते हैं। सो अच्छा सा दोस्त या सच्चा दोस्त भी अच्छी सी माँ के बराबर होता है। सच्चा दोस्त क्या करता है? वह भी सच्चा दोस्त भी हमें जो परेशानी आती है, हमारी ज़िंदगी में जो समस्याएँ रहती हैं, उन समस्याओं का समाधान ढूँढ कर निकालता है, हमारे परेशानियों को दूर करता है, हमारे मुश्किलों का हल जो है दिखाता है। हमारे समस्याओं के प्रति, हमारे परेशानियों के प्रति कोमल मन से वो जो है प्रतिक्रिया दिखाता है और धीरज से, हिम्मत से हमारे हर पल हमें मदद देकर हमारे साथ खड़े होकर हर पल ज़िंदगी में वे क्या करता है? हमारी हिम्मत को बढ़ाता है, हमारे धीरज को बढ़ाता है और हर समस्या को धीरज से सामना करता है, हर मुश्किल को धीरज से, हिम्मत से दूर करने का कोशिश करता है। वो सच्चा मित्र होता है। सो वो सच्चा मित्र माँ के समान होता है। आगे देखिए। ऐसी ही मित्रता करने का प्रयत्न प्रत्येक युवा पुरुष को करना चाहिए. సో ఇటువంటి స్నేహం చేయాలి, ఇటువంటి వారితో స్నేహం చేయాలి ఎవరు? యువతరం అని చెప్పి మనకు లేఖక రామచంద్ర శుక్ల గారు చెబుతూ ఉన్నారు. ప్రతి యువతి యువకుడు ప్రతి యువతి యువకులు ఇటువంటి వారితో పైన మనం చెప్పుకున్నాం చూడండి, అటువంటి వారితోనే స్నేహం చేయాలి అని చెప్పి చెబుతూ ఉన్నారు. हम इसी तरह के लोगों से दोस्ती करनी चाहिए. किसी तरह के जिस तरह के लोगों से दोस्ती करना चाहिए या दोस्तों से हम क्या-क्या किस तरह की आशा रख सकते हैं, ये सब बातें हम अभी-अभी बताए हैं। तो इस तरह के लोगों से युवा पीढ़ी दोस्ती करनी चाहिए करके यहाँ पे लेखक आचार्य रामचंद्र शुक्ल बता रहे हैं। ठीक है? बाकी पाठ जो है अगले कक्षा में देखेंगे। नमस्ते।